హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి బేకరీస్లో ప్లెయిన్ కేక్లా కూడా దొరుకుతుందండి. మనం కేక్ని ఎంత కష్టపడి డెకరేట్ చేసినా కూడా బేసిక్ స్పాంజ్ సరిగ్గా లేకపోతే అది తినడానికి అంత బాగోదు కదా, అలానే డెకరేట్ చేయడానికి కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇవాళ వీడియోలో నేను పర్ఫెక్ట్ బేసిక్ స్పాంజ్ కేక్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ బేకింగ్ విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. దీనికి ముందుగా మినిమం 8 ఇంచ్ ఉన్న కేక్ ప్యాన్కి ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న బేకింగ్ పేపర్ నుంచి దాన్ని కూడా గ్రీస్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. లేని వాళ్ళు పొడిపిండితో కోట్ చేసుకోవచ్చండి. మనం 4 ఎగ్స్ యూస్ చేస్తున్నప్పుడు మినిమం 8 ఇంచ్ ప్యాన్ ఉండాలి. చిన్నది కనుక యూస్ చేసినట్లయితే అది పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎగ్ వైట్స్ని బీట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా స్టీల్ కానీ సెరామిక్ లేకపోతే గ్లాస్ బౌల్స్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అలానే మీరు వాడే బౌలు విస్కర్ కూడా వాటర్ కానీ గ్రీజ్ కానీ ఏం లేకుండా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. మనం ఎంత క్లీన్ చేసినా సరే ఒక్కోసారి ప్లాస్టిక్ సిలికాన్ వేర్స్లో జుడ్డు ఉండిపోతుందండి. దానివల్ల ఎగ్ వైట్స్ ఫోమీగా అవ్వవు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న 4 గుడ్లని జాగ్రత్తగా వైట్స్ని ఎల్లోతో కలవకుండా సపరేట్ చేసుకోవాలి. మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే అదే ఫాలో అయ్యి సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ ఎల్లోస్ ఉన్న బౌల్లో 1 టీ స్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్, అలానే పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ నూనె, ఇది 40 ml ఉంటుందండి. అలానే పావు కప్పు రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు, ఇవి 60 ml ఉంటాయి. అలానే ఈ స్పాంజ్ రెసిపీకి నేను సగం కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల గ్రాన్యులేటెడ్ షుగర్ వాడుతున్నా. దానిలో కొద్దిగా ఎల్లులో వేసి కలిపి ఒక పక్కన పెట్టుకోండి. మీ దగ్గర సన్న పంచదార ఉంటే అది కూడా వాడుకోవచ్చు. అలానే కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక జల్లెడలో 3/4 కప్పు మైదా పిండి, ఇది సుమారు 100 గ్రాములు ఉంటుందండి. అలానే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఇది 20 గ్రాములు ఉంటుంది. ఇది కేక్ లైట్గా ఫ్లఫీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి చల్లించుకొని ఒక పక్కన పెట్టుకోండి. మనకి బేకరీస్లో అయితే కేక్ జెల్ వాడతారండి బేకింగ్ పౌడర్కి బదులు. దానివల్ల కేక్ 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మనకి ఈ కేక్ ఫ్లఫీనెస్ అంతా కూడా ఎగ్ వైట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్ వైట్స్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బీటర్ని లో టు మీడియం స్పీడ్లో ఉంచి ఫోమీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇదే టైంలో 1 టీ స్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ యాడ్ చేసుకోవచ్చండి. దీనివల్ల ఎగ్ వైట్స్ ఇంకా స్టేబుల్గా విప్ అవుతాయి. ఈ రెసిపీకి ఎలక్ట్రిక్ మిక్సర్ లేకుండా హ్యాండ్తో విస్క్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనేనండి. అరగంటకు పైగా టైం పడుతుంది. ఎవరి దగ్గర లేకపోతే హ్యాండ్ విస్కర్తో ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎగ్ వైట్స్ ఫోమీగా అయిన తర్వాత ఇందాక వేసుకోగా మిగిలిన షుగర్ని కొద్దిగా 10 సెకండ్స్ గ్యాప్తో యాడ్ చేసుకుంటూ లో టు మీడియం స్పీడ్లో స్టిఫ్ పిక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఈ షుగర్ ఇందులో స్వీట్నర్గానే కాకుండా ఎగ్ వైట్స్ ఇంకా ఎక్కువ స్టేబుల్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. మనం యాడ్ చేస్తున్న షుగరు ఎగ్ వైట్స్లో ఉన్న వాటర్తో కలిసి ఒక ప్రోటీన్ లేయర్స్ని ఫామ్ చేస్తాయి. ఇదే మనకి కేక్ ఫ్లఫీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఈ ఎగ్ వైట్స్ షుగర్ని కలిపి విప్ చేసుకోక వచ్చిన దాన్ని బేకింగ్లో మిరాంగ్ అంటామండి. ఈ మిరాంగ్ తోటి ఎన్నో రకాల స్పాంజ్ బేసెస్ చేసుకోవచ్చు, లైక్ ఆరెంజ్ స్పాంజ్ కేక్, ఏంజల్ ఫుడ్ కేక్ ఇలాంటివి. కాసేపటికి మనకి ఇలాగా సాఫ్ట్ పిక్స్ వస్తాయండి. తర్వాత బీటర్ని హై స్పీడ్లో ఉంచి 1 నిమిషం పాటు బీట్ చేసుకుంటే మనకి స్టిఫ్ పిక్స్ వస్తుంది. మనకి ఇలా స్టిఫ్ పిక్స్ వచ్చిన తర్వాత బీట్ చేసుకోవడం ఆపేసి దీనిలో కొంచెం ఎగ్ ఎల్లోస్లో వేసి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల మనకి ఫోల్డింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ ఆయిల్ మిక్స్చర్ని కూడా ఎగ్ వైట్స్లో కలిపేసి జాగ్రత్తగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మనం జస్ట్ పిండి కలిసే వరకు కలుపుకుంటే సరిపోయిద్ది, ఎక్కువగా అసలు మిక్స్ చేయొద్దండి. అలా మిక్స్ చేస్తే ఇప్పటి వరకు వైట్స్లో బిల్డ్ చేసిన ఎయిర్ అంతా పోయే ఛాన్స్ ఉంటుంది. మీరు దీనికి కావాలంటే హ్యాండ్ విస్కర్ని కూడా వాడుకొని స్లోగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం కేక్స్ని 3 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి ఆల్ ఇన్ వన్ మెథడ్. ఈ మెథడ్లో అన్నీ కలిపి ఒక బౌల్లో వేసేసి మిక్స్ చేసేస్తాము. ఎలక్ట్రిక్ మిక్సర్ లేని వాళ్ళకి ఈ మెథడ్ ఈజీ అవుతుంది, కానీ కేక్ ఇంత స్పాంజీగా రాదు. అలానే రెండోది క్రీమింగ్ మెథడ్. ఈ మెథడ్లో బటర్ అలానే షుగర్ని కలిపి క్రీమీగా అయ్యే వరకు బీట్ చేసుకుంటాం. ఇంకోటి విస్క్ మెథడ్. ఈ మెథడ్లో ఎగ్ వైట్స్ని షుగర్ని కలిపి స్టిఫ్ పిక్స్ వచ్చే వరకు బీట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ విస్క్ మెథడే. మోస్ట్ స్పాంజ్ కేక్స్కి ఇదే మెథడ్ వాడతారండి.
మనం స్పాచులాని గిన్నె అడుగు భాగం నుంచి పైకి తిప్పుకుంటూ మనకి ఈ పిండి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మరి పల్చగా లేకుండా థిక్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రీస్ చేసుకున్న కేక్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్తో కానీ చాప్స్టిక్తో కానీ ఇలా రొటేట్ చేయడం వల్ల ఏమైనా లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. తర్వాత నేల మీద 2-3 సార్లు ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, మీరు ఫ్యాన్ అవెన్ యూజ్ చేస్తున్నట్లయితే 150 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 45 నుంచి 50 నిమిషాలు బేక్ చేసుకోవాలి. నేను ఇది అవెన్ లేకుండా ట్రై చేయలేదండి. ట్రై చేసి పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు నేను ఫ్యూచర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. 45 నిమిషాల తర్వాత టూత్పిక్తో చెక్ చేసి క్లీన్గా బయటకు వస్తే అది మనకు పూర్తిగా బేక్ అయినట్లు. అప్పుడు తీసి ఒక పక్కన చల్లారి పెట్టుకోండి. ఈ కూలింగ్ ప్రాసెస్లో కేక్ కొంచెం ష్రింక్ అవుతుందండి, అది కంప్లీట్గా నార్మల్. ఈ కేక్ కొంచెం గోరువెచ్చగా ఉండగానే డీమౌల్ చేసుకొని కూలింగ్ ర్యాక్ మీద పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత క్లింగ్ ఫిలింతో కానీ లేకపోతే ఫాయిల్తో కానీ ఎక్కడ గ్యాప్స్ లేకుండా చుట్టేసి రిఫ్రిజిరేటర్లో అయితే 1 వారం పాటు, ఫ్రీజర్లో అయితే 2 నుంచి 3 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. మీరు వాడాలి అనుకున్నప్పుడు దీన్ని రిఫ్రిజిరేటర్లో ఓవర్ నైట్ ఉంచేసి వాడుకోవచ్చు. ఇది చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా ఏ అకేషన్కి అయినా సరే మీరు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు అప్పటికప్పుడు స్నాక్గా కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి. మీరు కనుక రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.